అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునికిది ప్రతీక. అరుణాచలాన్ని అన్నామలై అని కూడా అంటారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యము. అరుణ అంటే పాపములు పరిహరించినది అని అర్థము కూడా వస్తుంది. తమిళములో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఉంది. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రాన్ని మనం నోటి ద్వారా అనుకున్నంతనే మనకి ముక్తి వస్తుంది. కాశీ, చిదంబరము, తిరువారూర్ల కంటే ఎక్కువ మంది భక్తులు ఈ ఆలయాన్ని విశ్వసిస్తారు. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయము శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మించబడిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని అరుణాచల మహాత్మ్యంలో తెలుస్తోంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలవడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యము ఇవ్వబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని కూడా చెబుతుంటారు. ఇది తేజోలింగము కనుక అగ్నిక్షేత్రమని కూడా అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసినంత పుణ్యమని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించేవారు. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యము అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరిపైన గల అంటే కొండ పైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణ వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తరువాత కుడివైపునకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి. బరువు ఎక్కువగా ఉన్న వాటిని కూడా తీసుకువెళ్ళకూడదు. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి మీరు సాయంత్రం పూట కానీ రాత్రిపూట కానీ గిరి ప్రదక్షిణ చేయడం మంచిది. శీతాకాలం పగల చేసినా బాగుంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయడం చాలా కష్టం. గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. మీరు చిల్లర తీసుకువెళ్ళడం మర్చిపోకూడదు. గిరి ప్రదక్షిణంలో నేర్ అంటే శివాలయం అని ఉంటుంది. దానికర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని. నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి సందర్శించండి. గిరి ప్రదక్షిణ ప్రతిరోజు చేస్తారు. అరుణాచలేశ్వరాలయమునకు 2 కిలోమీటర్ల దూరంలో రమణాశ్రమం ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని తప్పకుండా సందర్శిస్తుంటారు. అక్కడ స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది. రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు. ఇక్కడ కోతులు, నెమళ్ళు ఎక్కువగా తిరుగుతుంటాయి. అలాగే ఇక్కడ ఆవు, కాకి, శునకం యొక్క సమాధులు కూడా వరుసగా ఉంటాయి. ఇక్కడ చెప్పుకోదగ్గది గ్రంథాలయం. మీరు కనుక ఈ ఆశ్రమంలో ఉండాలంటే ముందుగానే బుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆన్లైన్లో ఆ వివరాలన్నీ ఉంటాయి. రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ కూడా ఉండడానికి రూములు ఉంటాయి. ఇక్కడ కూడా ముందుగానే మనం బుక్ చేసుకోవలసి ఉంటుంది. చెన్నై నుండి 185 కిలోమీటర్ల దూరంలో అరుణాచలేశ్వరాలయం ఉంది. చెన్నై నుండి బస్సు, ట్రైన్ సౌకర్యం కూడా ఉంటుంది. చెన్నైలోని కోయంబూడు అంటే సిఎంబిటి బస్టాండ్ నుంచి అరుణాచలం చేరడానికి 4-5 గంటల సమయం అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.